హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నటిదాక ఎండలు బాగా కొట్టి వేడిగా ఉంది. నిన్నటి నుంచి చల్లగా ఉంది. ఇలాంటి టైంలో మనం వేడివేడిగా సమోసాకు అనేదాన్ని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. దాంట్లో 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోండి. 1 స్పూన్ గీ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండికి పట్టేలాగా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కాదండి, కొంచెం గట్టిగా కలుపుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 10 to 15 minutes పక్కకు పెట్టుకోండి. 15 minutes తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళతోని ప్రెస్ చేస్తూ అనాలి. నేను ఏదైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా అనండి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్లో కప్పు అటుకులు వేసుకోండి. అటుకులు లేకపోతే ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోండి అటుకులు వేసుకుంటే. లేకపోతే డైరెక్ట్ అయితే ఆనియన్స్లో 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, అది ఆప్షనల్ అండి, 1 స్పూన్ గరం మసాలా. చాట్ మసాలా లేకపోతే 1 to 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, పిరికెడు కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. స్టఫింగ్ కలిపేటప్పుడు పొడిగా ఉంటుంది, కానీ ఒక 5 minutes పక్కకు పెట్టుకుంటే మెత్తగా అవుతుంది, వాటర్ వచ్చేస్తాయి. సమోసాలు ఊడిపోకుండా ఉండడానికి గోధుమ పిండితో పేస్ట్లా చేసుకుందాం. 1 లేదా 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మనము పిండి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అది తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఆ బాల్స్ని చెక్క పైన కానీ ఫ్లోర్ పైన కానీ లాటించుకోండి. మరి చిన్నగతట్టు కాదండి, పల్చగా ఎంత వీలైతే అంతవరకు లాటించుకోండి. పల్చగా లాటించుకుంటే క్రిస్పీ వస్తాయి. నేను ఏదైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా సైజ్కి కట్ చేసుకోండి. ఇప్పుడే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. వెడల్పు 3 నుంచి 3.5 ఇంచులు, పొడవు 8 నుంచి 8.5 ఇంచుల వరకు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని అన్ని షీట్స్ పక్కకు పెట్టుకొని ఒక షీట్ తీసుకొని సమోసాలాగా ఫోల్డ్ చేసుకోండి. నేను ఏదైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో ఫోల్డింగ్ అలా చేసుకోండి. ఇది కాలవలేదు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది, కానీ స్టఫింగ్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపండి. స్టఫింగ్ నింపాక మనం రెడీ చేసి పక్కకు పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ని అంచులకి రాయండి, ఎడ్జెస్కి రాసి మెల్లగా స్టఫింగ్ బయటికి రాకుండా ఫోల్డ్ చేయండి. ఇలా ఎక్కడన్నా చినిగినట్టు అనిపిస్తే మనము పేస్ట్ కలుపుకున్నాం కదా గోధుమ పిండిది, అది ఎడ్జెస్కి చినిగిన దగ్గర రాస్తే ఫిల్ అవుతుంది. స్టఫింగ్ రాకుండా బయటికి రాకుండా ఉంచుతుంది. ఇలా అన్ని షీట్స్తోని చేసి పెట్టుకోండి. ఇంకొక టైప్ కూడా చూపిస్తాను ఎలా అయితే చేసుకోవాలో. అది మనము 2 షీట్స్ తీసుకున్నాం కదా, 2 షీట్స్ అలా చేసుకొని పక్కకు పెట్టుకోండి. మరొక చపాతీ తీసుకొని నేను అన్ని చపాతీలు చేసి పక్కకు పెట్టుకొని పెనం పైన దోరగా కాల్చుకుంటున్నాను. కాల్చుకోవడం వల్ల క్రిస్పీనెస్ కూడా ఎక్కువసేపు ఉంటుంది. నేను ఏదైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో కాల్వడం అలానే కాల్చుకోండి. మీరు కూడా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఒకదానిపైన ఒకటి వేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి. సమోసా షీట్లాగా కట్ చేసుకోండి. 3 నుంచి 3.5 వెడల్పుతో కట్ చేసుకోండి. పొడవు వచ్చేసి 8 నుంచి 9 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. సమోసా లాగా ఫోల్డ్ చేసుకొని సమోసా స్టఫింగ్ని ఫిల్ చేసుకోండి. ఒకవేళ చినిగినట్టయితే గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేయండి సమోసా ఫోల్డింగ్కి. స్టఫింగ్ బయటికి రాకుండా మెల్లిగా ఫోల్డ్ చేసుకోండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలానే అప్లై చేసుకొని సమోసా షేప్గా ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్ అన్ని షీట్ని సమోసా లాగా రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలు సరిపడా అన్నీ వేసుకొని మెల్లిగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీనెస్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక క్రిస్పీ ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా క్రిస్పీనెస్ వస్తాయి. ఫ్రై అయినాయండి, నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. మరో వాయి వేసుకున్నాను సమోసావి. ఇవి కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. వేడి వేడి సమోసా రెడీ. దీనికి సమోసా సాస్ అండ్ ఫ్రైడ్ మిర్చి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అదిరిపోయే వేడి వేడి సమోసా రెడీ అండి. ఇలా కూల్గా ఉన్నప్పుడు వేడి వేడి సమోసా తింటే అదిరిపోతుందని చాలా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.